అందరికీ నమస్కారం. ఈరోజు 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తనకు తెలిసినటువంటి విద్య, అదేవిధంగా డ్రామా ఆర్టిస్టుల్లో ఆస్కార్ అవార్డు పొందగలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తనకు తెలిసినటువంటి ఎన్నికల సానుభూతి విద్యను మరోసారి ప్రదర్శించడం చాలా సిగ్గుచేటు. ఈరోజు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల దగ్గర సానుభూతి పొందడం కోసం తిరిగి ప్రజల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించుకొని మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోనే తనపైన తనే రాళ్ల దాడి చేయించుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈరోజు నన్ను అంతమొందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఈరోజు నా పైన రాళ్ల దాడి జరిగింది అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో ప్రజల సానుభూతి పొందడం కోసం మీ తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఆ హత్య చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేపించారని చెప్పేసి మా చిన్నాన్నను చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు హత్య చేయించారు. మా నాన్న చనిపోయాడు, ఈరోజు మా చిన్నాయన చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను నేను అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసి ప్రజల సానుభూతి పొంది ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది నువ్వు. అదేవిధంగా 2019 ఎన్నికల సమయానికి ముందు విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనటువంటి కోడి కత్తిసీలతో మీరే దాడి చేయించుకొని చంద్రబాబు నాయుడు గారు నా పైన దాడి చేయించారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ప్రజల చేత సానుభూతి పొంది అధికారంలోకి వచ్చినారు మీరు. ఈరోజు 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మరోసారి మభ్యపెట్టడం కోసం, ప్రజల దృష్టి మరల్చడం కోసం, ప్రజలను మభ్యపెట్టి మరోసారి మీరు ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావడం కోసం ఈరోజు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతనే మీపైన మీరే రాళ్ల దాడి చేయించుకొని తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన నిందలు మోపడం చాలా దారుణం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దండి. 2019 ఎన్నికల్లో కళ్ళబొల్లి వాగ్దానాలు చేసి తప్పుడు ప్రచారం చేసి మీ ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి గత 5 సంవత్సరాలుగా ఈరోజు రాష్ట్రంలో రైతులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులకు కావచ్చు, ఈరోజు అన్ని వర్గాలకు తీరని అన్యాయం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేసి మన రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన బిడ్డల భావితరాల భవిష్యత్తుకు పునాది వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాక్షసుని ఓడించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలను తిప్పికొట్టాలని తెలియజేస్తా ఉన్నాం.